అంది అని అంటూ ఉన్నారు. కానీ అది మంచి విషయంలో అవ్వలేదు. అది బాధాకరం. ఈరోజు ఏదో ఒక మాజీ శాసనసభ్యుడిగా మేము ముందుకు రావట్లేదు. ఒక ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ఒక పౌరుడిగా ప్రజల తరపున కొన్ని ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నవారు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవచ్చు అనేటువంటి భావన కనపడుతుంది ఈరోజు. ఎందుకంటే నేను ఒకటే ఇప్పుడు కూడా విశ్వసిస్తూ ఉంటా, పదవులు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, ప్రభుత్వాలు కూడా శాశ్వతం కాదు, అలాగే అధికారం కూడా శాశ్వతం కాదు, కానీ చట్టం ఒక్కటే శాశ్వతం. అదేవిధంగా చట్టం కంటే ఎవరూ కూడా పెద్దవారు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు అనేటువంటి విషయం మరొకసారి కూటమి ప్రభుత్వానికి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ముందుగా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా చట్టం కంటే పెద్దవాడు కాదు, ఎంత పెద్ద జేసీబీ అయినా రాజ్యాంగం కంటే పెద్దది కాదనేటువంటి విషయం ఒకసారి కూటమి ప్రభుత్వానికి చెప్పాలనే పనిగట్టుకుని ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సిన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎక్కడ కూడా వాటిని ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మలేకుండా ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయే విధంగా సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ అందరూ కూడా చూసుంటారు, 24 గంటల క్రితం ఎటువంటి పరిస్థితులు ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈరోజు ఒక్కటే తెలియజేస్తూ ఉన్నా, ముందు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఈరోజు ఎవరివైనా కూడా రాజకీయాలన్నాక విమర్శలుంటాయి, ప్రతి విమర్శలుంటాయి. ఆ విమర్శలు అనేవి రాజకీయాల్లో నేనున్నాను కాబట్టి నా పైన ఉంటుంది, లేకపోతే ప్రతిపక్షంగా నాతో ఎవరు ఉంటే వాళ్ళపైన ఉంటుంది. అంతేగాని మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావటం, మహిళల్ని దూషించడం అనేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా నేను కానీ, ప్రత్యేకించి మా పార్టీ కానీ ఎప్పుడూ కూడా ఎవరిని మహిళల్ని ఎవరు కించపరిచినా కూడా వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే పరిస్థితే ఉండదు. ఈరోజు మహిళలను గౌరవించాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది, మా నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికి ఉంటుంది, అదే ఉన్న విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా ఉంటుంది. ఈరోజు ఎవరు మహిళల్ని గౌరవించినా కూడా దాన్ని ఖండించేటువంటి విధానమే ఎప్పుడూ కూడా నా తరపు నుంచి కానీ మా పార్టీ తరపు నుంచి కానీ ఉంటుందనే విషయం ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జరిగిన సంఘటనల్ని పక్కన పెట్టి కేవలం ఇది కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు నిన్న చూస్తూ ఉంటే కొన్ని విషయాల మీద బాధ వేసింది. దాని గురించి అనేది ప్రత్యేకించి ఆ విషయం కూడా చెప్తూ ఉన్నా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి ఉందన్న అనేది అడుగుతా ఉన్నా ఈరోజు. ఎందుకంటే అర్ధరాత్రి ఒక సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, తనకి ఏ బాధ అయినా ఉండొచ్చు, ఎవరు తన్ని ఎంతైనా విమర్శించవచ్చు, తను కూడా ప్రతిగా విమర్శించవచ్చు కూడా. ఒకవేళ ఎవరన్నా చట్టాన్ని గౌరవించకుండా ఎవరన్నా వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడినా ఒక శాసనసభ్యుడిగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సింది వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని తెలియజేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ చట్టాన్ని తానే చేతుల్లోకి తీసుకుంటాను అంటే అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక శాసనసభ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి పగలు వెళ్ళి ఎవరన్నా ప్రశ్నించాడంటే ఒక అర్థం ఉంది. అర్ధరాత్రి తాగేసి ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక ఇంటిపైకి దాడికి వెళ్ళటం అంటే అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అది కూడా ఒక జేసీబీ తీసుకెళ్ళి, అందుకే ఇందాక నేను చెప్తా ఉన్నా, ఎంత పెద్ద జేసీబీ అయినా రాజ్యాంగం కంటే పెద్దది కాదనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జేసీబీ తీసుకుని ఒక ఇంటి మీదకి, అది కూడా ఏలూరు టౌన్లో నడిబొడ్డున ఉన్నటువంటి ఇంటి దగ్గరికి ఒక జేసీబీ తీసుకుని శాసనసభ్యుడే రౌడీ మొక్కలను వెంట పెట్టుకుని తాగేసి ఒక ఇంటిపైకి దాడికి వెళ్ళాడు అంటే అది ఎంత దారుణమైనటువంటి సంఘటన అనేది ఈరోజు అసలు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఉదయం నిద్రలేసి చూస్తూ
ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తా ఉంది, అసలు ఈ రాష్ట్రంలో అసలు వీళ్ళు చట్టం న్యాయం ఏవయ్యాయి అంటే నేను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా. అదే ఒక సామాన్య వ్యక్తి అదే విధంగా ఒక జేసీబీ పట్టుకుని ఎవరన్నా ఇంటి మీదకి దాడికి వెళ్తే ఈ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నానన్నా. ఎందుకు అంటే ఒక వ్యక్తి సామాన్య వ్యక్తికి ఒక న్యాయం, అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా చేసేవాళ్ళు కానీ బడాబాబులకు ఒక్కొక్క న్యాయంలా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు అది ఎమ్మెల్యే అవనండి, ఎంపీ అవనండి, మంత్రి అవనండి, ఎవరైనా సరే ఈరోజు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద డెమోక్రసీ, ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ లా అప్లైస్. అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర జేసీబీ పట్టుకుని ఇదేదన్నా మొదట విషయం అంటే కాదు. ఈ శాసనసభ్యుడి యొక్క మా దగ్గర అయితే ఈ శాసనసభ్యుడి యొక్క తీరే విధంగా ఉంది. అంటే ఇదేదో నేను ఒక్కడినే చెప్తున్నది కాదు, మీరే చూడండి అన్న. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తాగేసి ఏ విధంగా అర్ధరాత్రి ఏలూరు టౌన్ లో ఒక లాయర్ ఇంటికి, ఇడుపుగంటి శ్రీనివాస్ అనేటువంటి లాయర్, అతనేం మా పార్టీ వ్యక్తి కాదే. వీళ్ళందరూ చాలా మంది చెప్తా ఉన్నారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది, అబ్బాయి చౌదరి నడిపిస్తున్నాడని. మాకేం పని? అతను ఇడుపుగంటి శ్రీనివాస్ అనే అతను మీ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్తా ఉన్నాడు. నిన్న చూస్తూ ఉంటే, నిన్న ప్రెస్ లో చూస్తుంటే ఆయన చెప్తా ఉన్నాడు దాదాపు 1700 తెలుగుదేశం కార్యకర్తల కేసులు నేను వాదించాను అని చెప్తుంటే విన్నా నేను కూడా. అటువంటి వ్యక్తి ఏదో ఆ ఇంటి అతను ఏదో తప్పు మాట్లాడితే అతను తప్పు మాట్లాడారు, రైట్ మాట్లాడా అనేటువంటి విషయం మీ ఇద్దరు కానీ చట్టాన్ని ఇడుపుగంటి శ్రీనివాస్ తప్పు మాట్లాడితే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు అతను కేవలం నువ్వు చేస్తున్నటువంటి దందాలను ప్రశ్నించాడని నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళావా, లేకుంటే దేనికి ఇంటికి వెళ్ళావా నేను అడుగుతా ఉన్నా. ఒక శాసనసభ్యుడిగా వెళ్ళి నీ ప్రవర్తన ఎలా ఉండాలి, అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అక్కడ వస్తున్నటువంటి వ్యక్తి చింతమనేని ప్రభాకర్. దురదృష్టవశాత్తు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడు. మీరు చూడండి ఎలా ఉన్నాడు. అర్ధరాత్రి ఇంకో ఇంటికి వెళ్ళి తలుపు దొరుకుతూ ఉన్నాడు. ఇది ఎక్కడన్నా చూసామన్నా మనం ఇట్లా? తన గేటు దగ్గరికి వెళ్ళి పాపం ఇడుపుగంటి శ్రీనివాసరావు గారి మిస్సెస్ అనుకుంటా ఆవిడ అక్కడ ఉండి ఇంట్లోకి రానీయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సీఐ. అదే సీఐ అక్కడ నుంచోపోతే ఏంటన్న పరిస్థితి? అదే సీఐ అక్కడ నుంచోపోతే ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఈ రాష్ట్ర ప్రజానానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా ఇంకోటి ప్లే చేయండి. శ్రీనివాస్ ఇంటి వద్ద హత్య చేశారు చింతమనేని. ఇద్దరిలో ఎవరు ఉన్నారంటూ పోలీసుల సమక్షంలోనే వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఒక శాసనసభ్యుడు మాట్లాడే విధానం అన్నది ప్లే చేయాలి. ఇంటి వద్ద హత్య చేశారు చింతమనేని. ఇద్దరిలో ఎవరు ఉన్నారంటూ పోలీసుల సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చారు. శ్రీనివాస్ ఇంటి వద్ద హత్య చేశారు. చింతమనేని సృష్టించారు. అరుస్తూ బీభత్సం సృష్టించారు. తన అవినీతి అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు నెట్టుతూ ఉన్నాడు అన్న. అక్కడ ఉన్నటువంటి పోలీసులు నెట్టుతూ ఉన్నాడు. నేనైనా బ్రతుకుండాలి, వాడైనా బ్రతుకుండాలి అంటాడు. నన్నే ఆపుతారా అంటాడు డిఎస్పీని. ఇల్లు నేలమట్టం చేయాలంటాడు. గేట్తో వెళ్ళిపోతున్నారు అని వాళ్ళ కార్యకర్తలు అంటున్నాడు. అంటే ఇది చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే అసలు ఒకసారి ఇంకొకటి చూడండి, అక్కడికి ఆయన ఎలా వచ్చాడు అనేది చూడండి. ఇది మెయిన్ నేను చెప్తా ఉన్నాను. ఒక జేసీబీ తీసుకుని
ఒక శాసనసభ్యుడు అర్ధరాత్రి ఒక ఇంటి మీద దాడారు. ఎక్కడన్నా చూసామన్నా ఇది? నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, జేసీబీ అయినా రాజ్యాంగం అంటే పెద్దది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఆ విధంగా జేసీబీని తీసుకెళ్లి ఇల్లుని కూలగొట్టేటువంటి ప్రయత్నం అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో మహిళలు లేరా? ఈరోజు నేను ఒకటే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. నేను కూడా నిన్న క్లారిఫికేషన్ కోసం కూడా మీడియా సోదరులందరినీ కూడా అడిగాను. ఆ వీడియోస్ కూడా తెప్పించుకుని చూశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఇలా ఉన్నారు అంటే, నేను చూస్తే కూడా ఇడుపుగంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇతను చేస్తున్నటువంటి లిక్కర్ దందా మీద మాట్లాడాడు. మేము మాట్లాడాం. మేము బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళాం. బెల్ట్ షాప్ దగ్గర సెల్ఫీ దిగాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో 300 పైచీలకు బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉన్నారు. అన్ని తన కంట్రోల్లోనే పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మట్టి మాఫియా జరుగుతుందని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే ఇది మాట్లాడాడో అప్పుడు నేను చూసినటువంటి విషయం ఏంటంటే, చింతమనేని ఫాలోవర్ ఒక అతను వచ్చి ఈవేళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం నేను విన్నాను. ఇడుపుగంటి శ్రీనివాస్ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడటం జరిగింది. దాని కౌంటర్గా ఇడుపుగంటి శ్రీనివాస్ మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు దాని గురించి మళ్ళీ చింతమనేని గారి గురించి మాట్లాడటం జరిగింది. ఇది ఇద్దరిని నేను ఖండిస్తూ ఉన్నా. ఎవరు కూడా మహిళల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నాం? ఈరోజు నేను రాజకీయాల్లో ఉంటే నా గురించి మాట్లాడండి. ఇడుపుగంటి శ్రీనివాస్ మాట్లాడాలనుకుంటే తన గురించి మాట్లాడుకోవాలి. చింతమనేని ప్రభాకర్ మాట్లాడుకుంటే తన గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఈరోజు మహిళలను తీసుకురావడం అనేది మేము ఖండిస్తున్నాం. కానీ ఒకవేళ ఎవరన్నా అలా మాట్లాడితే ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిగా తన డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్కి వెళ్లి పగల కూర్చుని దాని విషయాన్ని చర్చించి, లేకపోతే లా నీడ్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతేగాని నువ్వెవరు చేతుల్లోకి తీసుకోవటానికి, నువ్వెవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి? చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండటమే కాకుండా ఏలూరులో దెందలూరు నియోజకవర్గంలో ఒక భయభ్రాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి నువ్వెవరు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏమని మెసేజ్ ఇస్తూ ఉన్నావు ఈరోజు రాజకీయాల్లో? ఈ పద్ధతులు కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. పోనీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఓకే ఆయన పని చేశాడు. నేనేమనుకున్నానంటే, నేను కానీ రాష్ట్ర ప్రజానీకం అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తూ ఉంటారు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ ఉంటారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఏ చర్య తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా ఒక శాసనసభ్యుడు తాగేసి ఏలూరు నడిబొడ్డున 2-3 గంటల పాటు ఒక ఇంటి మీదకి జేసీబీ తీసుకువెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే అది ఏ విషయమైనప్పటికీ కూడా ఆ శాసనసభ్యుడిని ఖండించేటువంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు అని అడుగుతా ఉన్నాం. క్రమశిక్షణ గల పార్టీ అని, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అని చెప్పి మీరు చెప్పుకోవటం కాదు, దాన్ని చేతల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నారు మీరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడిగా లేరు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ఒక వ్యక్తి ఆ విధంగా, అదే ఒక సామాన్య వ్యక్తి తాగేసి జేసీబీ తీసుకుని ఏదన్నా ఇంటి మీదకి వెళ్తే నిమ్మకి నీరెత్తనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా, పోలీస్ యంత్రాంగం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అసలు అది పోనే ఖండించిందా అంటే అది కూడా లేదు. మీ పార్టీలో మీరు సస్పెండ్ చేసుకుంటారా, ఉంచుకుంటారా, అది మీ పార్టీ విషయం, అది మాకు అనవసరం. కానీ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అదే ఏ శాసనసభ్యుడైతే మీరు వెనకేసుకుని వస్తూ ఉన్నారో, ఏదైతే అన్యాయాల గురించి మీరు, ఏదైతే శాసనసభ్యుడు ఏది చేసినా కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే, గత చరిత్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఈ శాసనసభ్యుడు గతంలో ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి తెలుసు. ఆనాడు తన యొక్క మట్టి సామ్రాజ్యానికి అడ్డు వచ్చిందని చెప్పి ఎంఆర్ఓ వనజాక్షి ఘటన, అది ఇంకా రాష్ట్ర ప్రజలు గుర్తే ఉండుంటుంది. ఆనాడు స్టేజ్ మీద ఒట్టి వసంత్ కుమార్ అనే గారిని ఆ రోజు మంత్రిగా ఉంటే ఆయన్ని తోసేసేటువంటి ప్రయత్నం,